అమెరికాలోని అత్యంత దిగ్భ్రాంతికరమైన 5 మత సమూహాలు. 5. యెహోవా సాక్షులు. చార్లెస్ టేజ్ రస్సెల్ 1870లలో పెన్సిల్వేనియాలో ఈ ఉద్యమాన్ని స్థాపించారు. సాక్షులు శిలువను నిరాకరిస్తారు, బదులుగా యేసు చెక్కకొయ్యపై మరణించాడని వారు నమ్ముతారు. వారు పుట్టినరోజులు లేదా క్రిస్మస్ జరుపుకోరు. వారు జెండాలకు వందనం చేయడానికి లేదా జాతీయ గీతాలు పాడడానికి నిరాకరిస్తారు. జీవన్మరణ పరిస్థితుల్లో కూడా వారు రక్తమార్పిడిని తిరస్కరిస్తారు. సరిగ్గా 1,44,000 మంది స్వర్గానికి వెడతారని వారు బోధిస్తారు. విశ్వాసాన్ని విడిచిపెట్టిన ఎవరైనా కుటుంబం మరియు స్నేహితులచే దూరంగా ఉంటారు. 4. ఎల్డిఎస్ చర్చ్. జోసెఫ్ స్మిత్ 1827లో మోరోనీ అనే దేవదూత తనకు బంగారు పలకలను ఇచ్చాడని పేర్కొన్నాడు. వాటిని మోర్మన్ పుస్తకంలోకి అనువదించానని అతను చెప్పాడు. పునరుద్ధానం తర్వాత యేసు ప్రాచీన అమెరికాను సందర్శించాడని మోర్మన్లు నమ్ముతారు. వారు సాంప్రదాయ క్రైస్తవ త్రిమూర్తులను తిరస్కరించారు. చర్చ్ 1890 వరకు బహుభార్యత్వాన్ని అధికారికంగా ఆమోదించింది. కొన్ని విడిపోయిన సమూహాలు నేటికీ బహువచన వివాహాన్ని ఆచరిస్తాయి. 3. చర్చ్ ఆఫ్ సైంటాలజీ. సైన్స్ ఫిక్షన్ రచయిత ఎల్ రాన్ హబ్బర్డ్ 1950లలో సైంటాలజీని స్థాపించారు. మానవులు వాస్తవానికి అమర గ్రహాంతర ఆత్మలు అని ఆయన బోధించారు. అవి థెటాన్లు అని పిలుస్తారు. ఈ ఆత్మలు గత జీవితాల నుండి వచ్చిన గాయం ద్వారా చిక్కుకున్నాయి. ఆ జ్ఞాపకాలను చెరిపేయడానికి సభ్యులు ఆడిటింగ్ సెషన్ల కోసం భారీ మొత్తాలను చెల్లిస్తారు. టామ్ క్రూజ్ దాని అత్యంత ప్రసిద్ధ ముఖం. అనేక దేశాలు సైంటాలజీని ఒక కల్ట్గా ముద్రవేశాయి. 2. ద 12 ట్రైబ్స్. ఎల్బర్ట్ స్ప్రిగ్స్ 1970లలో టెనెసీలో ఈ సమూహాన్ని ప్రారంభించారు. కొత్త సభ్యులు అన్ని భూసంబంధమైన ఆస్తులను వదులుకోవాలి. కుటుంబాలు వివిక్త కమ్యూన్లలో కలిసి జీవిస్తాయి. సభ్యులు ఎక్కడ పనిచేస్తారు, ఏమి ధరిస్తారు మరియు ఎవరిని వివాహం చేసుకుంటారో నాయకులు నిర్ణయిస్తారు. తీర్పు దినం కోసం వారు ఖచ్చితంగా 1,44,000 మంది స్వచ్ఛమైన విశ్వాసులను సిద్ధం చేయాలని వారు నమ్ముతారు. పిల్లలకు ఇంటి నుండి విద్య నేర్పిస్తారు మరియు బయటి ప్రపంచం నుండి దూరంగా ఉంచుతారు. 1. ద ఫ్యామిలీ ఇంటర్నేషనల్ TFI. డేవిడ్ బెర్గ్ 1968లో కాలిఫోర్నియాలో ఈ సమూహాన్ని స్థాపించారు. ఈ సమూహం ఫ్లర్టీ ఫిషింగ్ను ప్రోత్సహిస్తుంది. అనుచరులను నియమించుకోవడానికి సెక్స్ను ఉపయోగిస్తుంది. దేవుని ప్రేమను చూపించడానికి, బయటి వ్యక్తులను ఆకర్షించడానికి మహిళలను ప్రోత్సహిస్తారు. పిల్లలు ఏకాంత కమ్యూన్లలో పెరుగుతారు. లైంగిక విద్య చాలా చిన్న వయసులోనే ప్రారంభమవుతుంది. రివర్ మరియు జోకీన్ ఫీనిక్స్, రోజ్ మెగ్గోవాన్తో కలిసి ఈ సమూహంలో పెరిగారు.